హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ షాలి వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ మసాలా ప్రాన్స్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపిపోతున్నాను. సింపుల్గా చాలా ఈజీ వేలో ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. ముందుగా నేను 1 kg ప్రాన్స్ అయితే తీసుకున్నాను. షాప్ దగ్గర క్లీన్ చేయించుకుని జస్ట్ మనం వీటిపైన బ్లాక్ లైన్తో ఉన్న దారాన్ని తీసేయాలన్నమాట. ఈ విధంగా పైన ఇలా కట్ చేసి, ఎందుకంటే దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది వస్తుందని అంటారు మా మమ్మీ. సో ఈ విధంగా క్లీన్ అయితే చేసుకుని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని 3 to 4 times కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాన్స్ అన్నది నీచు వాసన అనేది పోవడానికి అన్నమాట. సో ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను. స్టవ్ పైన బాండి పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ అందులో వేసుకున్న తర్వాత దగ్గరికి అయ్యే వరకు వేయించుకోవాలి. ప్రాన్స్లో వాటర్ క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. అవి మొత్తం వాటర్ పోయే వరకు దగ్గరికి ఫ్రై అయ్యేలా 3 to 4 minutes అయితే పడుతుంది. ఈలోపు స్టవ్ పైన బాండి పెట్టుకుని అందులో 4 spoons ఆయిల్ వేసుకున్న తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా వేయాలి అంటే ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. కర్రీకి తగినంత సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. లిడ్ పెట్టి 2 minutes ఉంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేట్టుగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్లో అయితే ఆనియన్స్ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న రొయ్యలు, అలాగే టీస్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి. ఈ విధంగా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత లిడ్ పెట్టి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే మూత పెట్టి ఉడికించుకోండి. 3 minutes అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో కట్ చేసి వేసుకుంటున్నాను. గ్రేవీగా కావాలి అనుకుంటే టొమాటో లేదా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత 2 cups వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 1 spoon కొబ్బరి పౌడర్, 1 spoon గరం మసాలా వేసుకుని మరొకసారి 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని సన్నగా తరుగుకుని కర్రీలో వేసుకుని దించేసుకోవడమే. వేడి అన్నంలో లేదా చపాతీలో మాత్రం ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో DM చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీ చూడాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.